దేవుడు తన కోసము యేసుక్రీస్తునందు నిన్ను నిర్ణయించుకున్నాడంట. అంటే ఈ రోజున నీవు భూమి మీద ఉన్నావు అంటే నీ నిర్ణయాన్ని బట్టి రాలే, నీ తల్లిదండ్రుల నిర్ణయాన్ని బట్టి రాలే, నీ తాత ముత్తాతల నిర్ణయాన్ని బట్టి రాలేదు. నువ్వు ఈ భూమి మీదకి దేవుని నిర్ణయములో నుండి వచ్చావు. వా! అంటే ఇప్పుడు నువ్వు ఎటు వెళ్ళినా, ఏం చేసినా, ఎక్కడున్నా నువ్వు ఎవరి నిర్ణయ ప్రకారంగా ఉన్నావు? కమాన్ చెప్పండి. అసలు చూడండి, మీరు అనే వ్యక్తులు ఉనికిలో లేనప్పుడే, జగత్తుకు పునాది కూడా వెయ్యబడక మునిపే దేవుని వాక్యం చెప్తుందట, మనలను తన కోసము యేసుక్రీస్తు నందు తండ్రి అయిన దేవుడు నిర్ణయించుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యు బిలాంగ్స్ టు గాడ్. నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తివి. హల్లెలూయా. చూడండి, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఏంటంటే, ఒక స్థలాన్ని కొన్న తర్వాత వారు ఒక బోర్డు పెడతారు ఏంటంటే, దిస్ బిలాంగ్స్ టు అని సమ్వన్, వాళ్ళ పేరు పెట్టేసుకుంటారు. ఎవరైనా అతిక్రమించారా, ఇదిగో ఎవరైనా దీన్ని కబ్జా చేయాలనుకున్నారా, వారు చట్టరీత్యా నేరస్తులు అని ఒక బోర్డు పెడతారు. ఒక మాట చెప్పనివ్వండి, పేదరికం అంటుందేమో నువ్వు నావాడివి అని, రోగం అంటుందేమో నువ్వు నావాడివి అని, అపవాది అయిన సాతానుడు అన్నాడేమో నువ్వు నావాడవి అని, లేకపోతే భయము పిరికితనము అందేమో నువ్వు నావాడవని. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, వారి సంబంధివి కాదు, నువ్వు నా సంబంధివి. నిన్ను ఎవరు అధిగమించాలనుకున్నా, ఎవరు ఆక్రమించాలనుకున్నా వాళ్ళని తొక్కిపట్టి నార తీసి నా మహిమను నీ ఎదుట కనపరుస్తానని దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఓ పేదరికానికి నీ మీద అధికారం లేదు, ఎందుకంటే నువ్వు దేవుని వలన నిర్ణయింపబడిన వ్యక్తివి. రోగానికి నీ మీద అధికారం లేదు, ఎందుకంటే నువ్వు దేవుని వలన నిర్ణయింపబడిన వ్యక్తివి. ఏ సమస్యకు నీ మీద అధికారం లేదు, ఏ శత్రువుకు నీ మీద అధికారం లేదు. బికాజ్ యు బిలాంగ్స్ టు గాడ్ ఆల్మైటీ. సర్వశక్తి కలిగిన దేవుడికి సంబంధించిన వ్యక్తివి నీవు.